అది. సో అంటే ఘీ ఒకళ్ళు ఏమంటారంటే డైలీ 1 స్పూన్ ఘీ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. యెస్. కానీ ఇన్ ద సేమ్ వే మనం ఘీ రైస్‌లో ఏసుకున్నా, ఇడ్లీలో వేసుకున్నా, చట్నీస్‌లో వేసుకున్నా గానీ అది ఫ్యాట్ కంటెంట్ అని అంటారు. అసలు ఏంటి దేన్ని ప్రిఫర్ చేయాలి మనం? సో జనరల్లీ ఘీ అనేది ఫ్యాట్ కంటెంట్ అసలు కానే కాదు చెప్పాలి అనంటే. ఓకే. ఘీ అనేది గుడ్ ఫ్యాట్ అది యాక్చువల్లీ. అంటే బ్యాడ్ ఫ్యాట్ అని చాలా మంది అంటారు. అంటే ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ వస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతారని. కొంతమంది అయితే చిన్నప్పుడు పిల్లలకి ఘీ అన్నమే పెడతారు. అంటే వాళ్ళు చెబ్బి అవ్వాలి. అవునవును. యాక్చువల్లీ ఘీ ఈజ్ గుడ్ ఫ్యాట్. అంటే ఓకే. అది ఏంటంటే ఘీ తీసుకోవడం వల్ల మనకి డైలీ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు మనకి ఘీతో. అంటే ఎంత ఎందుకనంటే మనం కంటెంట్ ఘీ తీసుకోవచ్చు? కంటెంట్ అదే చెప్తున్నా. ఇప్పుడు కంటెంట్ అనేది దేనికైనా గానీ లిమిటేషన్స్ ఉంటాయి. సో కొంతమంది ఏం చేస్తారంటే లీన్ పర్సన్స్ జిమ్‌కి వస్తారు. 1 మంత్ అవ్వగానే ఫ్యాట్ అవ్వట్లేదు, మజిల్స్ పెరగట్లేదు అని చెప్పేసి అవును. అంటే షార్ట్ కట్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఘీ ఒకటేసారి 5 స్పూన్స్, 6 స్పూన్స్ లేదా 10 స్పూన్స్ అంటే 50 గ్రామ్స్ అంటే 20, 30 గ్రామ్స్. అది కూడా దాంట్లో మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ విత్ గుడ్ బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ చూస్ చేయడం లేదా డైరెక్ట్ రాగా అంటే సెల్లర్స్ ఉంటారు కదా. సో కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. సో ఆ బ్రాండ్స్ కాకుండా డైరెక్ట్ గా రా కూడా దొరుకుతుంటాయి మనకి అవును. డైరీ ఫార్మ్స్ లో. సో అది ప్రిఫర్ చేయడం అనేది అట్లీస్ట్ 2 or 3 స్పూన్స్ ఇస్ ఎనఫ్. 2 to 3 స్పూన్స్ అంటే మనకు అప్రాక్సిమేట్లీ 5 to 10 గ్రామ్స్. 5 to 10 గ్రామ్స్ పర్ డే అనేది ఇట్స్ బెటర్. ఓకే. బట్ కొంతమంది తొందరగా ఫ్యాట్ అవ్వాలి, అది తినగానే ఫ్యాట్ వస్తుంది అని చెప్పేసి 30 గ్రామ్స్ 20 గ్రామ్స్ ప్రతి ఐటెంలో అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఇడ్లీస్ మీద వేసుకోవడం, లంచ్ లో రైస్ తినేటప్పుడు రైస్ లో వేసుకోవడం, మళ్ళీ నైట్ డిన్నర్ చేసేటప్పుడు మళ్ళీ దాంట్లో వేసుకోవడం. కొంతమంది స్వీట్స్ తినేటప్పుడు స్వీట్స్ లో స్నాక్స్ లో కూడా దాంట్లో కూడా వేసుకుంటుంటారు. అంటే ఇది ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మళ్ళీ కమింగ్ టు కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి మోషన్స్ ఈజీగా పాస్ చేయలేరు వాళ్ళు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ప్లస్ ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ గుడ్ ఫ్యాట్ ఇది హెచ్డిఎల్ అంటారు. ఘీ తీసుకుంటే హెచ్డిఎల్ గుడ్ ఫ్యాట్ యాక్చువల్లీ. బట్ ఎక్సెసివ్ కన్జంప్షన్ ఘీ అనే కాకుండా ఇప్పుడు మీరు ఏది తీసుకున్న ఎక్సెస్ అమౌంట్ ఆబ్వియస్లీ అది బ్యాడ్ సైన్. ఇప్పుడు వాటర్ తాగాలి 5 లీటర్స్ అని చెప్తాం, 10 లీటర్స్ తాగితే ఏమవుతుంది? ఆబ్వియస్లీ మనకు కడుపులో బ్లోటింగ్ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్, నాసీ వస్తుంది. సో ఏదైనా లిమిటేషన్స్ గానే ఉంటుంది.